Hello my dear students, welcome back to Physics Wala. This is Srikar, your physics teacher. ఈ రోజు నేను టీజీ ఎప్సెట్ 2027 ఎవరైతే టార్గెట్ పెట్టుకున్నారో అండ్ ఆల్సో వాళ్ళలో ఎవరికైతే 1K ర్యాంక్ బిలో రావాలనుకుంటున్నారు, ఓకే, సో వాళ్ళకి నేను ఒక స్ట్రాటజీ చెప్పబోతున్నాను. ఇది సేమ్ స్ట్రాటజీ అప్లికబుల్ టు ఎవ్రీవన్. కాకపోతే మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు, ఎంత మిమ్మల్ని మీరు ఇన్వాల్వ్ చేసుకుంటున్నారు ఆ ప్రాసెస్లో అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే చదవడం అందరు చదువుతారు, రివైజ్ చేయడం అందరూ రివైజ్ చేస్తారు, ప్రాక్టీస్ చేయడం అందరూ ప్రాక్టీస్ చేస్తారు. బట్ సార్ అందరూ ప్రిపేర్ అవుతున్నాం, అందరం ప్రాక్టీస్ చేస్తున్నాం, అందరం రివైజ్ చేస్తున్నాం సార్, మరి మాకు ర్యాంకులు ఎందుకు డిఫరెంట్ వస్తున్నాయంటే ఇట్ ఈస్ స్ట్రాటజీ. అంటే మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని స్ట్రాటజికల్గా అప్రోచ్ అవ్వాలి. సార్ స్ట్రాటజికల్గా అప్రోచ్ అవ్వాలంటే ఏంటంటే మీకు నెక్స్ట్ 1 year మొత్తం టైం ఉంది. సో మీరు మీ సీనియర్స్ చేసిన మిస్టేక్ మాత్రం చేయకూడదు. మీ సీనియర్స్ ఏం చేశారంటే లాస్ట్ 2 monthsలో ప్రిపేర్, లాస్ట్ 2 months లాస్ట్ 1.5 month, లాస్ట్ 1 month ఉన్నప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. సో అప్పుడు ఏమైపోద్ది, బర్డెన్ పెరిగిపోద్ది. అంటే అటు మ్యాథ్స్, ఇటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేదా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. రైట్ ఆర్ రాంగ్? కరెక్టే కదా. అప్పుడు మీకు ఏమవుతుందంటే మెంటల్ స్ట్రెస్ అనేది పెరిగిపోద్ది. మెంటల్ స్ట్రెస్ పెరిగిపోతే ఏం చదివినా అసలు బ్రెయిన్కి ఎక్కదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, యూ విల్ చూస్ ద షార్టెస్ట్ అండ్ వెరీ లీస్ట్ పాత్ విచ్ ఈస్ సార్ షార్ట్ కట్స్ చెప్పండి, సార్ చీట్ కోడ్స్ చెప్పండి, సార్ క్వశ్చన్ని తుక్కబెట్టి ఎట్లా రావాలి సార్, ఇట్లాంటివి అని అడుగుతూ ఉంటారు. కానీ టాపర్ స్ట్రాటజీ అది కాదు, ఓకేనా. టాపర్ ఏం చేస్తారంటే, టాపర్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటి, ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళు టాపర్ అయిపోద్ది. దాని అర్థం ఏంటంటే మీలో టాపర్ లేదంటే కాదు, ప్రతి ఒక్కరిలో యూ హ్యావ్ దాట్ క్యాపబిలిటీ టు అచీవ్ దాట్ మార్క్ ఆర్ ర్యాంక్. కాకపోతే మీరు ఇప్పటి నుంచే దాన్ని ఛానలైజ్ చేయాలి. ఛానలైజ్ అంటే రోజు కూర్చొని గంటలు ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. నా పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. ఒకసారి క్యాలిక్యులేటర్ తీసి 1 to the power 365 కొట్టండి, 1.01 to the power 365 కొట్టండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈ రోజుకి రేపటికి కొంచెం ఎఫర్ట్ పెట్టుకుంటూ పోండి, ఎక్కువ పెట్టుకుంటూ పోండి. ఈ ప్రాసెస్లో కన్సిస్టెంట్గా పెట్టుకుంటూ పోండి అది, ఓకే. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ 10 ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళండి, ఓకేనా. ఒక 1 week తర్వాత డైలీ 12 ప్రాబ్లమ్స్ చేయండి, ఓకే. ఒక 1 month తర్వాత డైలీ 15 ప్రాబ్లమ్స్ చేయండి, ఓకే. 2 months తర్వాత 20 ప్రాబ్లమ్స్ చేయండి చాప్టర్కి, ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి. సో ఇట్లా చేయడం వల్ల యూ విల్ గెట్ మోర్. మీరు ఆ డైరెక్షన్, మీరు ఏదైతే విజన్ ఆఫ్ ర్యాంక్ ఉందో, ఓకే, 5,000 నుంచి 4,000, 4,000 3,000, 3,000 2,000, 2,000 1,000, 1,100 to top 10 ఇట్లా టార్గెట్ చేసుకోవచ్చు ఏది మీ ర్యాంక్ని. అండ్ సీదా చెప్పేస్తా, ఓకే, ఎలాంటి సోది లేకుండా 1000 ర్యాంక్ రావాలంటే ఆర్ బిలో రావాలంటే సమ్వేర్ బిట్వీన్ 95+ మార్క్స్ మీరు స్కోర్ చేయాలి. 95+, నా పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100+ స్కోర్ చేసుకుంటే ఇంకా మంచి ర్యాంక్ వస్తుంది, ఓకేనా. 100+ మార్క్స్ స్కోర్ చేయాలంటే మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? సరే ఓన్లీ ఫిజిక్స్ ప్రిపేర్ అయితే అయిపోతా అంటే కాదు, ఓన్లీ కెమిస్ట్రీ ప్రిపేర్ అంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ స్టూడెంట్ అనుకోండి, మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంబైన్డ్గా స్కోర్ చేయాలి. సో లాస్ట్ మూమెంట్లో ప్రిపేర్ అవుతా నేను అంటే అవ్వదు. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో మీకు 3 సబ్జెక్టులు ఉంటే 3 మీద ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, 3 మీద స్ట్రెస్ ఉంటుంది, 3 మీద కన్ఫ్యూజన్ ఉంటుంది, 3 మార్క్స్ తక్కువ వస్తాయి. మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తున్న కొద్దిగా మార్క్స్ తక్కువ వస్తాయి, ఏం చేయాలి సార్ అని లాస్ట్ మూమెంట్లో అడిగే బదులు ఈ రోజు నుంచే మీరు కూర్చొని వీక్లీ టెస్ట్ రాస్తూ, వీక్లీ మాక్ టెస్ట్ రాస్తూ, చాప్టర్ వైజ్ పీవాక్యూస్ చేస్తూ, కాన్సెప్ట్ క్లారిటీ చేసుకుంటూ, సబ్జెక్ట్ని మంచి అర్థం చేసుకుంటూ కూర్చున్నారనుకోండి, ఈ ప్రాసెస్, ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్కి ఎక్కువ టైం పట్టదు, ఓకేనా. డైలీ 1 hour పర్ సబ్జెక్ట్, అంటే డైలీ 3 hours మీరు ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు నుంచి కన్సిస్టెంట్గా, అరే నన్ను చెప్తున్నా కన్సిస్టెంట్గానే ఉండాలి. డైలీ 3 hours పెట్టుకుంటూ పోతే మీరు 3 to 4 hours, ఓకే. మ్యాథ్స్ కొంచెం లెంత్ ఉండబోతుంది కాబట్టి, సో మీరు మీ సీనియర్స్ని అడుక్కుని ఎవరిని అడిగినా కూడా ఒకటే చెప్తారు, నాన్న విచ్ ఈస్ మ్యాథ్స్ విల్ కమ్ లెంతీ, డిఫికల్ట్, ఫిజిక్స్ వచ్చేసి రాడ్ వచ్చేసింది చెప్పి డైరెక్ట్ చెప్పేస్తారు. నాకైతే కామెంట్స్ చెప్పారు చాలామంది స్టూడెంట్స్, మీ సీనియర్స్. కెమిస్ట్రీ వచ్చేసి ఈజీ టు మోడరేట్ అన్నారు. సో మరి ఇట్లా డిఫికల్టీ లెవెల్ ఇంక్రీజ్ అవుతూ పోతున్నప్పుడు మరి ఏం చేయాలి సార్ అంటే, సింపుల్ సజెషన్, స్టార్ట్ టుడే. నేను మస్తాలు చెప్తా ఉంటాయి, విచ్ ఈస్ ద ఫస్ట్ బెస్ట్ టైమ్ టు స్టార్ట్ ఈజ్ 1 year ago, బట్ ద సెకండ్ బెస్ట్ టైమ్ టు స్టార్ట్ ఈజ్ టుడే. మీరు మీ ప్రిపరేషన్ని ఈ రోజు నుంచి మొదలు పెడితే మీకు మీ సక్సెస్ ఏదైతే ఉందో 1K ర్యాంక్ అనే టార్గెట్, అది మీరు అచీవ్ చేయగలుగుతారు. ఏది ఇప్పటి నుంచి పెడితే. లేదు జస్ట్ ఆ విజన్ అట్లా పెట్టుకొని నాకు 1K ర్యాంక్ మైండ్లో పెట్టుకొని మీరు ఏమీ ఎఫర్ట్ పెట్టకపోతే వేస్ట్. అది ఆలోచించకుండా ఎఫర్ట్ ఇక్కడ పెట్టండి కన్సిస్టెంట్గా, డైలీ 3-4 hours ఏముంది.
జస్ట్ 3-4 అవర్స్ చేయండి, ఎఫర్ట్ పెట్టండి, ఫిజిక్స్కి గంట, కెమిస్ట్రీకి గంట, మ్యాథ్స్కి గంటన్నర పెట్టేసి మంచి ప్రిపేర్ అయినాను అనుకోండి, కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్. నా సజెషన్ అయితే నేను చెప్పాలా, ప్రాబ్లమ్స్ ఎక్కువ చేయండి అన్న, ఎస్పెషల్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ సబ్జెక్ట్ అయినది, ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఎగ్జామ్లో వాడు నిన్ను ఇది డిరైవ్ చేయి, అది డిరైవ్ చేయి, దీని యొక్క డెఫినేషన్ అడిగి ఏం అడగడు, ఓకేనా, ప్రాబ్లమ్సే అడుగుతాడు. అదేంది ఎట్లా ఉంటే మేజర్గా ఫార్ములా అప్లికేషన్ బేస్డ్ ఉంటాయి, ఫార్ములా యూజ్ చేయాలి, ఆ క్వశ్చన్కి న్యూమరికల్ వాల్యూస్ పెట్టాలి, ఆన్సర్ తీసుకురావాలి. సో ఎస్పెషల్లీ ఫిజిక్స్లో ఏం చేద్దాం సార్, వాట్ ఈస్ ద సిలబస్, వాట్ ఈస్ ద చాప్టర్ వెయిటేజ్, ఏవి ఈజీ చాప్టర్స్, ఏవి డిఫికల్ట్ చాప్టర్స్ అని ఈ పర్టికులర్ సెషన్లో నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఆల్సో బుక్స్ రిఫర్ చేస్తాను కొన్ని, ఆ బుక్స్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ దిస్ కైండ్ ఆఫ్ హెల్ప్స్ యూ టు గెట్ ఇన్ టు ద ట్రాక్ ఆఫ్ గెటింగ్ 1K ర్యాంక్. ఓకేనా? సో మీరు చాప్టర్ సిలబస్ చూసుకుంటే, సో వీ హ్యావ్ టీజీ వాళ్ళకి ఎస్పెషల్లీ ఫిజికల్ వరల్డ్ నుంచి క్వశ్చన్ రాబోతుంది. సో బేసికల్గా ఈజియెస్ట్ చాప్టర్ అంటే ఫిజికల్ వరల్డ్ అన్నిట్లో, ఫిజికల్ వరల్డ్, యూనిట్స్, మెజర్మెంట్స్, మోషన్ ఏ స్ట్రెయిట్ లైన్, మోషన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ, పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, రొటేషన్, మోషన్, గ్రావిటేషన్, ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, kinetic theory, waves, oscillations, electric charges and fields, electrostatic potential, capacitance, current, electricity, moving charges, magnetism matter, electromagnetic induction, alternating current, electromagnetic waves, ray optics, wave optics, dual nature of radiation, matter, atoms, nuclei, semiconductor, electronics, communication systems. సార్ సిలబస్ వద్దు సార్, నాకు చాప్టర్ వెయిటేజ్ కావాలంటే ఈ ఒక్క స్లైడ్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకున్నా. ఓకే, స్క్రీన్ షాట్ తీసేసుకున్నాం, ఇందులో మీకు కావాల్సిన చాప్టర్ వెయిటేజ్ ఉంది. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి, అంతేనా కాదా, సెకండ్ బెస్ట్ టైం ఇస్ టుడే అన్న. ఈరోజు స్టార్ట్ చేయకపోతే ఇంకా ఎప్పటికీ స్టార్ట్ చేయలేదు. టైం అనేది ఎవరి కోసం ఆగదు, అది రన్ అవుతూ ఉంటుంది. టైంతో పాటు మీరు కూడా రన్ అవ్వాలి, కానీ కన్సిస్టెంట్గా రన్ అవ్వాలి. ఓకేనా? సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో అసలు ఈ టేబుల్ మీకు అవసరం లేదు. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మంచి ర్యాంక్ కొట్టాలంటే ప్రతి చాప్టర్ ఈక్వల్ వెయిటేజ్ అని చెప్తా. చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేస్తే మా అంటే ఏందన్న, మా అంటే ఒక్క క్వశ్చన్ ఎక్కువ వస్తుంది అంతే. చాప్టర్ వెయిటేజ్ చూసుకుంటే 1 మిగతా ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో మా అంటే ఒక్క క్వశ్చన్ పెరుగుతుంది 2 అంతే. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అన్ని ఈక్వల్ చాప్టర్స్, ఈక్వల్ వెయిటేజ్. కాకపోతే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇందులో ఏ చాప్టర్స్ ఈజీ, ఏ చాప్టర్స్ డిఫికల్ట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ 2 క్వశ్చన్స్ అనుకోండి. సో ప్రీవియస్ పేపర్స్ మీ షిఫ్ట్స్ చూసుకున్నట్టయితే మీ సీనియర్స్వి ఒక పర్టిక్యులర్ పేపర్లో ఒక 2-3 షిఫ్ట్స్లో అయితే ఒకటే క్వశ్చన్ వచ్చింది, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే క్వశ్చన్ వచ్చింది అనుకుందాం, ఇక్కడ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి క్వశ్చన్ పక్క వస్తుంది, ఫిజికల్ వరల్డ్ నుంచి క్వశ్చన్ పక్క వస్తుంది. మీరు ఇప్పుడు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మీద ఒక 4 to 5 hours స్పెండ్ చేస్తే 1 క్వశ్చన్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. అదే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ మీద అయితే మీరు ఒక 3 to 4 days స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ 3 to 4 hours స్పెండ్ చేస్తే ఇక్కడ 3 to 4 days స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఏది కాన్సెప్ట్ క్లారిటీ తెచ్చుకొని, ఫార్ములా షీట్స్ ప్రాక్టీస్ చేసుకొని, ఫార్ములాస్ అర్థం చేసుకొని, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేసి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసి, ఇవన్నీ చేసేసరికి 4 to 5 days ఈజీగా పడుతుంది. ఏది ఫ్లూయిడ్స్కి. ఓకే, అట్లా కొన్ని లెంతీ చాప్టర్స్ ఉన్నాయి ఇందులో. సో ఏ చాప్టర్ చూసుకున్నా కూడా ఈక్వల్ వెయిటేజ్ లాగా తీసుకోండి. కాకపోతే ప్రిపరేషన్ టైం చేంజ్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ చాప్టర్ వెయిటేజ్ బదులు నేనేం చెప్పొచ్చు అంటే టైం వెయిటేజ్ అనుకోవచ్చు. అంటే మీరు ఎంత టైం పెడుతున్నారు, ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు, మీకు ఎంత రిజల్ట్ వస్తుంది. ఇంత కష్టపడి మీకు ఇంతే స్కోర్ వస్తుందంటే ఏం పాయింట్. మీరు దీనికి ఇంత కష్టపడుతున్నారు, ఒకటే క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో. దీనికి ఇంతే కష్టపడుతున్నారు, ఒకటే క్వశ్చన్ వస్తుంది. దేనిలో పెడతారు ఎఫర్ట్? దీనిలో పెడతారు. ఇక్కడ మిస్టేక్ చేయవద్దు. ఎగ్జామ్ హాల్ అని చెప్పేది అదే. ఇలాంటి ఈజీ చాప్టర్స్ నుంచి వచ్చే క్వశ్చన్ని మీరు తప్పు పెట్టద్దు అంటే మీకు ఈజీ చాప్టర్స్ ఏవి, డిఫికల్ట్ చాప్టర్స్ ఏవి అని ఒక డిఫరెన్షియేషన్ తెలియాలి. మీకు తెలిస్తే నా పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ చెప్తున్నది, అన్ని చాప్టర్స్ ఇంపార్టెంటే. కాకపోతే ఈ ప్రాసెస్లో చదివేటప్పుడు కొంచెం ఎక్కువ శ్రద్ధగా మీరు ఏం చేయొచ్చు అంటే ఈజీ చాప్టర్స్ మీద ఫోకస్ చేయండి. ఈ గ్రీన్ కలర్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది కూడా ఈ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో మీరు ఎలాంటి మిస్టేక్ చేయకూడదు. ఓకే, ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ప్రాసెస్లో ఒకసారి ఈ షీట్ పక్కన పెట్టుకుని కంపేర్ చేసుకుని ప్రిపరేషన్ చేస్తే ఏంటంటే మీకు తెలుస్తుంది ఈ చాప్టర్లో ఇది ఈజీ చాప్టర్, స్కోరింగ్ చాప్టర్, దీనిలో నేను తక్కువ టైం పెట్టినా కూడా నాకు మంచి మార్క్ వస్తుంది, ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులోకి వెళ్ళి అని చెప్పి ఒక ఫీలింగ్ వస్తుంది కదా. అది రావాలంటే మీరు ఆ పర్టికులర్ PYQs అన్నీ చేయాలి ఆ చాప్టర్స్కి వెళ్ళి. ఈ చాప్టర్స్ మనం అస్సలు వదులుకోకండి. ఓకే, అలా అని చెప్పి మీతే వదిలేయండి నేను చెప్తలేను, ఏది ఈ చాప్టర్స్ వదిలేయండి లైట్ తీసుకోండి అని చెప్పట్లేదు. దాట్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. కాకపోతే అవి మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. క్వశ్చన్స్ చూడడానికి మోడరేట్ టు డిఫికల్ట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అయితే మోర్ దెన్ 3-4 ఫార్ములాస్ క్లబ్బింగ్ చేసి చేయాల్సి వస్తుంది. అయినా కూడా నేను ఎందుకు ఇవి చేయమంటున్నా అంటే ఇప్పటి నుంచే ఎందుకంటున్నా అంటే మీకు టైం ఉంది కాబట్టి.
లాస్ట్ 1-2 months సార్ నాకు 2 months ఉంది టైం, 1 month ఉంది టైం అంటే ఒకటి చేసుకుంటాను ఆయన అని చెప్పిస్తుండే. కానీ మీకు ఫుల్ టైం ఉంది కాబట్టి ప్రతి చాప్టర్కి ఈక్వల్ వెయిటేజ్ చేయండి అని చెప్తున్నా. సో మీరు నెక్స్ట్ ఒక 3-4 months మొత్తం కాన్సెప్ట్ క్లారిటీ, ఫార్ములాస్ మరియు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేయండి. ఆ పర్టిక్యులర్ పీరియడ్ అయిపోయిన తర్వాత 2 to 3 months తర్వాత పీవైక్యూస్ చేయడం స్టార్ట్ చేయండి. పీవైక్యూస్ చూడండి, చేయకండి. ఎందుకంటే మీకు మజా రావాలి, పీవైక్యూస్ అసలైన మజా రావాలి అంటే ఫస్ట్ మీరు సబ్జెక్ట్ మొత్తం గ్రిప్ తెచ్చుకోండి కాన్సెప్ట్లో. ఓకే, 11th క్లాస్ టాపిక్స్, 12th క్లాస్ టాపిక్స్ సబ్జెక్ట్ గ్రిప్ తెచ్చుకున్న తర్వాత మీరు పీవైక్యూస్ చేసుకుంటే అప్పుడు మీకు మజా వస్తుంది. అరే భలే ఉంది కదా అని చెప్పి. ఆ మజా ఏం చేస్తారంటే మీకు బేసిక్గా మీకు తెలియకుండానే మీరు డైలీ 3-4 hours స్పెండ్ చేసేది మెల్లిమెల్లిగా 6 hours 7 hours స్పెండ్ చేసేలా చేస్తుంది. అప్పుడు మీకు ఆ 6-7 hours కూడా 1 hour లా అనిపిస్తుంది. ఓకే, సో ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు టైం అనేది తెలియదు. ఎంత టైం పెట్టినా కూడా టైం పెట్టిన ఫీలింగ్ రాదు. కానీ ఇంట్రెస్ట్ రావాలంటే మజా రావాలి, అంతే కదా. మీరు వీడియో గేమ్స్ ఆడతారు, వీడియో గేమ్స్ 4-5-6 hours ఆడతారు, అసలు మీకు అరే అయిపోయింది టైం అంతా అయిపోయింది, బట్టినే అయిపోయింది, గంట సేపు అన్న ఫీలింగ్ వచ్చిందని అనుకుంటారు. ఎందుకంటే ఆడ మీరు ఫన్ ఉంది, ఆడ మజా ఉంది కాబట్టి. సో మీకు ఈ మజా రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పీవైక్యూస్ పడుకొని చూసారు అనుకోండి, ఓడి ఏంది క్వశ్చన్ రావట్లేదు ఏంది, ఇలా ఉంది ఏంటి, నాకు ఆన్సర్ రావట్లేదు ఏంటి, నాకు వద్దు నేను చేయాలని వదిలేస్తారు. అక్కడ ఒక్కసారి వదిలేసారంటే కథమే. ఇంకా మీరు ఇంక మళ్ళీ ఎగ్జామ్ టైంలో పట్టుకుంటారు మళ్ళీ. ఇంకా అప్పుడు వచ్చేసి సార్ చీట్ కోడ్స్ చెప్పండి సార్ ఫార్ములాస్ చెప్పండి సార్ షార్ట్ కట్స్ చెప్పండి సార్, ట్రిక్స్ చెప్పండి సార్ అంటే వర్కౌట్ అవ్వదు. ట్రిక్కులు, చీట్ కోడ్స్, ఫార్ములా షీట్స్ ఇవన్నీ తర్వాత. ఫార్ములా షీట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, అది పక్కన పెట్టాను. కానీ చీట్ కోడ్స్, షార్ట్ కట్స్ పనిచేయను అన్న. మీ సీనియర్స్ వచ్చి ఒకటే సార్ చీట్ కట్స్ పని చేయట్లేదు సార్, ఆ షార్ట్ కట్స్ పని చేయట్లేదు అని కామెంట్ చేస్తారు. సింపుల్. సో అందుకే ఇప్పటి నుంచి సబ్జెక్ట్ నాలెడ్జ్, క్లారిటీ, కాన్సెప్ట్ క్లారిటీ, ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉంచుకోవడం అన్నీ చేస్తూ ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. డన్. సో దీస్ ఆర్ ఈజీ చాప్టర్స్, దీస్ ఆర్ డిఫికల్ట్ చాప్టర్స్. ఓకే, నెక్స్ట్ బుక్స్ టు రిఫర్ నాన్న. సో ఈ బుక్స్ టు రిఫర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్లాస్ 11th 12th ఏవైతే ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయో అవి ఫస్ట్ క్లియర్ చేసుకోండి. లేదా స్టేట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో మంచిగా తరోగా చదువుకోండి. చదువుకున్న తర్వాత మీకు ఫార్ములాస్ కోసం ఆ చాప్టర్లో ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయి A to Z 1 to 100 అన్నీ కవర్ అయ్యేలా ఒక బుక్ ఉంటుంది, అరిహాన్ హ్యాండ్ బుక్ ఫర్ ఫిజిక్స్, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ బుక్ నాన్న. సో అది రిఫర్ చేయొచ్చు మీరు. తర్వాత పీవైక్యూస్ కోసం యూ కెన్ చూస్ ఎనీ పబ్లికేషన్, బట్ టైపింగ్ ఎర్రర్స్ లేకుండా చూసుకోండి, టైపింగ్ మిస్టేక్స్, ఎర్రర్స్ ఏం లేకుండా చూసుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్స్. సో అలాంటి ఒక బుక్ తీసుకొని పీవైక్యూస్ లాస్ట్ 10 years సరిపోద్ది. అండ్ మీరు ఎగ్జామ్కి మీరు టాప్ లాస్ట్ 5 years క్వశ్చన్స్ అన్నీ చేయగలిగితే ప్రతి చాప్టర్లో ప్రతి క్వశ్చన్ 1000 ర్యాంక్ మీ చేతిలో ఉంటుంది పక్కా. దాట్స్ మై గ్యారంటీ. నెక్స్ట్, లేదు సార్ వీటితో పాటు నాకు కాన్సెప్ట్ క్లారిటీ ఇంకొంచెం కావాలి సార్, ఫిజిక్స్లో నాకు డెప్త్లో చదువుకోవాలని సార్ అంటే యూ కెన్ గో ఫర్ హెచ్సి వర్మ. ప్రాబ్లమ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత చెప్తున్నా, అయిపోయిన తర్వాత టైం ఉంటే యూ కెన్ గో ఫర్ డీసీ పాండే. సో మీరు బేసికల్గా వెబ్సైట్ నుంచి యూ కెన్ ఈవెన్ టార్గెట్ ఫర్ జేఈ కూడా మెల్లిమెల్లి ట్రాన్సిషన్ అవ్వచ్చు. డీసీ పాండే నుంచి యూ కెన్ రిఫర్ సింగేజ్, డిఫరెంట్ బుక్స్ ఉంటా. బట్ వెబ్సైట్కి మాత్రం ఈ 3 సరిపోతాయి. ఓకే, క్లియర్. తర్వాత హౌ టు అటెంప్ట్ ద క్వశ్చన్ పేపర్. బీ కాన్ఫిడెంట్ ఆన్ వాట్ యూ విల్ లెర్న్ అండ్ లెర్న్. మీరు చదివింది అన్నిటి మీద కాన్ఫిడెంట్గా ఉండండి. నాకు ఇది అర్థం కాదేమో, ఇది రాదేమో, ఇది డిఫికల్ట్ ఉంటుందేమో, ఇట్లా అని పెట్టి మైండ్ సెట్ పెట్టుకోకండి. ఏది చదివినా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, మీకు టైం ఉంది కాబట్టి. సో ఫోకస్ ఆన్ సబ్జెక్ట్ క్లారిటీ. నెక్స్ట్, లెర్న్ ఫండమెంటల్ స్ట్రాంగ్లీ. మీ సీనియర్స్ ఏంటంటే ఆల్మోస్ట్ 1 weekలో ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు నేను క్వశ్చన్ అడిగా, ఏంటిది సింపుల్ ఫండమెంటల్ క్వశ్చన్, ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ కూడా కాదు. ఒక చార్జ్డ్ పార్టికల్, పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు అది ఏ డైరెక్షన్లో పోతుంది అని అడిగిన. ఎవరు చెప్పట్లే. 1 weekలో ఎగ్జామ్ పెట్టుకుని ఫండమెంటల్ స్ట్రాంగ్ లేకపోతే ఈ షార్ట్ కట్స్ ట్రిక్స్ చెప్పి ఏం లాభం వాళ్ళకి? దర్ ఇస్ నో పాయింట్. అందుకే మీరు రాడ్ వస్తుంది సార్ పేపర్ డిఫికల్ట్ వచ్చిందని అందుకే అంటారు. సో అందుకే మీరు అట్లీస్ట్ 6 months ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. నా సజెషన్ అంటే రైట్ నౌ టుడే ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఓకే, లేదు ఈరోజు ప్లాన్ వేసుకోండి, ఈరోజు స్ట్రాటజీ వేసుకొని రేపటి నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాక్టీస్ లాట్స్ ఆఫ్ మాక్ టెస్ట్. అంటే బేసిక్గా క్వశ్చన్స్ ఎక్కువ చేయండి, పీవైక్యూస్ ప్లస్ ఆల్. నెక్స్ట్ ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. సో మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే లాస్ట్ మూమెంట్లో మీకు హెల్ప్ అవుతుంది. ఆ పీడిఎఫ్ పంపండి, ఈ పీడిఎఫ్ పంపండి అని కాకుండా మీ ఓన్ నోట్స్ మీరు రిఫర్ చేసుకుంటా అంటే మెంటల్ మెమరీ, సబ్ కాన్షియస్ మైండ్లో ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ రిటెన్షన్ అనేది స్టోర్ అవుతుంది. ఎందుకంటే మీరు ఫిజికల్గా మీ చేతితో రాస్తున్నారు కదా. సో అక్కడ రాసేటప్పుడు మీరు ఆ ఫార్ములాని బయటికి చదువుకుంటూ రాస్తారు, లేదా ఆ సెంటెన్స్ని బయటికి చదువుకుంటూ రాస్తారు. కాబట్టి ఆ నోట్స్ అనేది ఒక సబ్ కాన్షియస్ నోట్స్లా మారిపోతుంది. సో మీరు నెక్స్ట్ టైం ఎప్పుడు ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ పేజ్లో ఇది ఉంది, ఈ పేజ్లో ఫస్ట్ లైన్ ఇది ఉంది, ఫార్ములా ఇది ఉంది, టాపిక్ ఇది ఉందన్న ఆ గ్లింప్సెస్ వస్తూ ఉంటాయి మైండ్లోకి. నెక్స్ట్, రివైజ్ ఫార్ములా షీట్స్ ఎవ్రీ నౌ అండ్ దెన్. తర్వాత స్టార్ట్ ఎనీ పేపర్ విత్ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ ఫేవరెట్ చాప్టర్స్ అండ్ ఈజీ వెయిటెడ్ చాప్టర్స్. కామన్ అది. సో ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఏవైతే ఈజీ చాప్టర్స్ ఉంటాయో ఆ చాప్టర్స్ నుంచి ఫస్ట్ అయితే క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అదే కాన్ఫిడెన్స్ విల్ హెల్ప్ యూ టు అటెంప్ట్ మోడరేట్ టు డిఫికల్ట్ చాప్టర్స్ నాన్న. ఓకే, తర్వాత హౌ టు బ్యాలెన్స్ వెబ్సైట్ అండ్ ఐపీ ప్రిపరేషన్. ఏం లేదు,
ఎన్సీఆర్టీ చదువుతున్నప్పుడు మీరు త్వరగా సబ్జెక్ట్ నాలెడ్జ్ కోసం డిస్క్రిప్టివ్ అండర్స్టాండింగ్ మరియు డెరివేషన్స్ చేసే ప్రాసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఐపీ. డెరివేషన్ చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎప్సెట్ అంతే. సో ఇవన్నీ కంబైన్ చేసి మిమ్మల్ని మంచి గైడెన్స్ అండ్ ట్రాక్ మెయింటైన్ చేయడానికి అబౌట్ యూ లక్ష్య టీజీ ఎప్సెట్ 2027 బ్యాచ్ అన్న ఆల్రెడీ సక్సెస్ఫుల్గా వీఆర్ రన్నింగ్ ఇట్, we launched it and the classes are going live top faculties. ఇందులో we have very good features అన్న, ఆ ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో వీ హ్యావ్ లైవ్ లెక్చర్స్ బై టాప్ ఫ్యాకల్టీస్. మీకు వీక్లీ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ స్టూడెంట్ అయితే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, బైపీసీ అయితే బాటనీ జూలాజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ, నెక్స్ట్ డీపీపీస్ విత్ సొల్యూషన్స్. సో డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ క్లాస్ అయిపోయిన వెంటనే మీకు డీపీపీ ఉంటుంది. సో అందులో ఒక 10 to 15 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి చేసేసి అనుకోండి. సో నేనేం చెప్పండి, కన్సిస్టెన్సీ ఎవ్రీ డే చేయాలి. సో మీకు క్లాస్ అవుతుంది, ప్రాబ్లమ్స్ చేస్తారు, క్లాస్ అయిపోద్ది, ప్రాబ్లమ్స్ చేస్తారు. సో ఇట్లా మీకు ఎవ్రీ డే ఒక డీపీపీ అయితే వస్తుంది. డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ ప్రిపరేషన్ సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఓకే, తర్వాత యూ హ్యావ్ టెస్ట్ సిరీస్ అన్న. సారీ, దిస్ ఈస్ నాట్ ఏపీ ఎపిసోడ్, దిస్ ఈస్ టీజీ ఎపిసోడ్ సిరీస్. ఓకే, నెక్స్ట్ ఫ్రీ ఇంటర్ సెకండ్ ఇయర్ బోర్డ్ బూస్టర్ బ్యాచ్. సో ద రివిజన్ ఆఫ్ కంప్లీట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్. బోర్డ్ బూస్టర్ బ్యాచ్ ఏంటంటే సార్ ఐపీ బ్యాలెన్స్ చేయాలంటే మీకు మెల్లిమెల్లిగా డౌన్ టువర్డ్స్ నవంబర్, డిసెంబర్, జనవరి ఈ మంత్స్లోకి వస్తున్న కొద్ది మెల్లిమెల్లిగా ఎప్సెట్ మీద భయం కంటే ఐపీ మీద భయం పెరుగుతూ ఉంటుంది. సో ఆ భయాన్ని తగ్గించుకోవడానికి వీ బ్రాట్ యూ బోర్డ్ బూస్టర్ బ్యాచ్. దీనిలో ఉన్న మీకు బోర్డ్స్ రిలేటెడ్ కంటెంట్ అంతా ఉంటుంది అన్న. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 4 marks, 8 marks, 2 marks, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్ని కాన్సెప్ట్స్తో పాటు ప్రాబ్లమ్స్, న్యూమరికల్స్ అన్నీ ఈ పర్టికులర్ బ్యాచ్లోనే ఉంటుంది విత్ ఫ్రీ. ఓకే, నెక్స్ట్ రెగ్యులర్ టెస్ట్ విత్ డిస్కషన్. వీక్లీ టెస్ట్ జరుగుతూ ఉంటాయి విత్ డిస్కషన్స్, పీవాక్యూస్ విత్ సొల్యూషన్, 24/7 డౌట్ సపోర్ట్, ఏఐ గురు, క్లాస్ రూమ్ నోట్స్ మరియు హ్యాండ్ రిటన్ నోట్స్. దీస్ ఆర్ ద బ్యాచ్ ఆఫరింగ్స్ అన్న. ప్రజెంట్లీ ఈ బ్యాచ్ అయితే ఇట్ ఈస్ రన్నింగ్ ఎట్ 1999 PW 6th యానివర్సరీ సందర్భంగా, PW 6th యానివర్సరీ సందర్భంగా దీని యొక్క ప్రైస్ వచ్చేసి నాట్ దిస్ మచ్ అన్న. This is not the price. The price is ₹1,999 only. కాకపోతే ఇది లిమిటెడ్ టైం మాత్రమేనా, ఓకేనా? ఇది లిమిటెడ్ టైం ఆఫర్ మాత్రమే. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, మీకు ఒక మెంటర్షిప్, గైడెన్స్ ఇవన్నీ కావాలి, నాకు ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ కావాలి టు క్రాక్ ఎ గుడ్ ర్యాంక్ ఫర్ నెక్స్ట్ ఇయర్ అన్న వాళ్ళకి దిస్ బ్యాచ్ ఈజ్ సో యూస్ఫుల్ అన్న. చాలా చాలా యూజ్ అవుతుంది. ఇది ఏదో తీసుకోండి, ప్రైజ్ పెట్టండి, మనీ పెట్టండి అని కాకుండా దిస్ లిటిల్ అమౌంట్ ఫర్ హోల్ నెక్స్ట్ ఇయర్. ఎన్ని బిర్యానీలు వస్తాయి, ఓకే, మీరు ఎన్నిసార్లు బిర్యానీలు తింటారు, ఎన్ని మూవీస్ పోతుంటారు, జస్ట్ కొంచెం అందులో కొంచెం కట్ ఆఫ్ చేసేసి ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ ద రైట్ ఫామ్. నా పర్టికులర్ సజెషన్, నా పర్సనల్ సజెషన్, నేను చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన. ఓకే, ఐ హ్యావ్ నెట్వర్క్ ఇన్ ఆల్ NITs, IITs, గుడ్ కాలేజెస్, గుడ్ బీటెక్ కాలేజెస్ అన్నిటిలో చూసినప్పుడు వన్ థింగ్ దట్ ఐ రియలైజ్ ఇస్ ఆల్వేస్ ఇన్వెస్ట్ మనీ ఇన్ ద రైట్ థింగ్స్. మనీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. అండ్ ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు, అండ్ ఆల్సో బుక్స్కి వచ్చినప్పుడు, ఓకే, మీ హెల్త్కి వచ్చినప్పుడు, మీ ఫిట్నెస్కి వచ్చినప్పుడు అసలు మీరు మనీ గురించి ఆలోచించిన అవసరమే లేదు. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇట్. ఓకే, ఒక కారు కొనుక్కోవడం, ఒక బైక్ కొనుక్కోవడం, ఒక మూవీకి వెళ్ళడం, ఓకే, ఇవన్నీ దీస్ ఆర్ లగ్జరియస్. ఓకే, వాంట్స్కి, నీడ్స్కి డిఫరెంట్ తెలుసుకోండి. ఓకే, ఎడ్యుకేషన్కి పెట్టడంలో దేర్ ఇస్ నథింగ్ రాంగ్. అండ్ ఐ ఎస్పెషల్లీ ఫీల్ ఎవరైతే మంచి ర్యాంక్ కొడదాం, మంచి కాలేజ్, ఇప్పుడు మీరు 1999 పెడితే, దిస్ ఇస్ మై పర్సనల్ సజెషన్, ఏదో PW నుంచి చెప్తున్నట్టు కాకుండా 1999 ఇప్పుడు పెడితే యూ విల్ హ్యావ్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్, స్ట్రక్చర్డ్ సిలబస్, మంచి వీక్లీ టెస్ట్ ఉంటాయి, అన్నీ మీకు ఒక స్ట్రక్చర్డ్ ఫార్ములా చదివితే విత్ అడ్వాంటేజ్ ఆఫ్ యూ బీయింగ్ ఎట్ హోమ్. నువ్వు ఇంట్లో కూర్చొని ఇవన్నీ ప్రిపేర్ అయిపోవచ్చు. 1999 పెట్టిన ఇప్పుడు నీకు మంచి ర్యాంక్ వచ్చింది అనుకో, మంచి కాలేజ్కి వస్తే మంచి నెట్వర్కింగ్ ఉంటుంది. నేను ఎస్పెషల్లీ ఐ విల్ టాక్ అబౌట్ మంచి కాలేజ్ అంటే నెట్వర్కింగ్ అని అన్నా. మంచి కాలేజ్లో జాయిన్ అయితే మంచి నెట్వర్కింగ్ ఉంటుంది. నెట్వర్కింగ్ వస్తే ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆపర్చునిటీస్ డోర్స్ ఓపెన్ అయితే మంచి ప్లేస్మెంట్స్, మంచి ఆఫరింగ్స్, మంచి ప్యాకేజెస్ ఎర్న్ చేయొచ్చు. అల్టిమేట్లీ ఇట్స్ అబౌట్ ద గేమ్ ఆఫ్ మనీ, రైట్? ఓకే, సో ప్రస్తుతానికి అవన్నీ ఏం ఆలోచించకుండా యూ కెన్ జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఓకే, సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద ఫోకస్ చేయండి, ప్రిపరేషన్ చేయండి. మీకు అందే రిసోర్సెస్, ఆపర్చునిటీస్ మీ చుట్టూ ఏమైతే ఉంటాయో అన్నిటిని పక్కా యూటిలైజ్ చేసుకోండి అన్న. ఓకే, సో దాట్స్ ఇట్ అన్న, and I wish you all the best, and this is Srikar signing off.